సినిమాని చెక్కడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. అందుకే ఈ దర్శక ధీరుణ్ణి జక్కన్న అని పిలుస్తుంటారంతా. ఇప్పటి వరకు చేసిన సినిమాలేమో గానీ మహేష్ ప్రాజెక్ట్ 2 షెడ్యూల్స్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసిన రాజమౌళి మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నారు. మొత్తంగా నాతో సినిమా అంటే లేట్ అవ్వాల్సిందే అంటున్నారు రాజమౌళి. రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమా SSMB 29. మహేష్ 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్రాండియర్ స్కేల్లో గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటివరకు చేసిన సినిమాల్లా కాకుండా మహేష్ సినిమాని సుగా కంప్లీట్ చేస్తాను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చిన రాజమౌళి మళ్లీ మొదటికి వచ్చేశారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రాబోతున్న ఈ సినిమా హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి మహేష్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసిన రాజమౌళి 3rd షెడ్యూల్ విషయంలో మాత్రం డిలే చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న SSMB 29 ప్రాజెక్ట్ 3rd షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇందుకోసం త్వరలోని సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ కాబోతున్న రాజమౌళి టీం టాంజానియా సెరింగెంటి ఫారెస్ట్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసింది. అయితే దీనికంటే ముందుగా సినిమా స్క్రిప్ట్ అండ్ టెక్నీషియన్స్ విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు రాజమౌళి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే కాశీ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ మైథలాజికల్ అండ్ డివోషనల్ టచ్ కావడంతో అందుకు సంబంధించిన కీలక సన్నివేశాల విషయంలో చేంజెస్ చేసేందుకు రెడీ అయ్యారట రాజమౌళి. SSMB 29 ప్రాజెక్టుకి సంబంధించిన డైలాగ్స్ ని మరింత గ్రిప్పింగ్ గా ఉండేందుకు దేవా కట్టాతో ఫైన్ ట్యూన్ చేయించాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. సినిమా స్క్రిప్ట్ డైలాగ్ వెర్షన్ తో పాటు ఇటు టాంజానియా సెరింగెంటి ఫారెస్ట్ లో తెరకెక్కించబోయే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కోసం టెక్నికల్ టీంలో భారీగా మార్పులు చేయబోతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పై షూట్ చేసే ఈ కీ సీన్స్ ని ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూడని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇలా స్క్రిప్ట్, డైలాగ్స్, టెక్నీషియన్స్ దగ్గర నుంచి సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్న రాజమౌళి అనుకున్న టైంకి మహేష్ సినిమాని కంప్లీట్ చేస్తారా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.